హలో గైస్, మీరు స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ ఒక స్టార్టప్లో ఉన్నారా? మీరు కనుక ఫండ్ రేస్ చేయాలనుకుంటే అంటే మీ స్టార్టప్కి మనీ కావాలని కోరుకుంటే కనుక మీరు ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పిచ్ చేసేటప్పుడు అంటే మీరు ప్రజెంటేషన్ ఇస్తూ మనీ కోసం కోరేటప్పుడు ఆ ఇన్వెస్టర్స్ మిమ్మల్ని చాలా రకాల ప్రశ్నలు అయితే వేస్తారు. ఆ ప్రశ్నల్లో ఒకటి క్యాక్ సిఏసి. ఆ సిఎస్సి అంటే ఏంటి, దాన్ని మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఈజ్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఓకే గాయస్, మీరు ఎప్పుడైతే మీ స్టార్టప్ కోసం మనీ కోసం మీ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తారో వారు అడిగే ప్రశ్నలలో ఒకటైన సిఎస్సి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిఏసి ఫుల్ ఫామ్ వచ్చి కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్. అనగా అర్థం ఏంటంటే ఒక కస్టమర్ని మీ యొక్క ప్రోడక్ట్ని సేల్ చేయడానికి అంటే ఒక కస్టమర్ని మీకు పొందడానికి అయ్యే ఖర్చు అని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అంటే కస్టమర్ని పొందడానికి అయ్యే ఖర్చు అంటే ఏంటి? మీరు ఒక మార్కెట్లో ఒక కొత్త ప్రోడక్ట్తో మీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్నట్టు కస్టమర్స్ తెలియాలంటే మీరు ఏం చేయాలి? మార్కెటింగ్ చేయాలి, రకరకాల యాడ్స్ అయితే చేయాలి. అలా యాడ్స్ చేయడం వల్ల, మార్కెటింగ్ చేయడం వల్ల వచ్చే కస్టమర్ అంటే ఎంతైతే మీరు ఖర్చు పెడుతున్నారో ఆ మార్కెటింగ్ మీద, ఎగ్జాంపుల్గా మనం అర్థం చేసుకునే ఈజీ వేలో మాట్లాడితే కనుక మీరు ఒక ప్రోడక్ట్తో మార్కెట్లో ఉన్నారు. మీ ఏరియాలో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ బాగా మీరు వాడతారు అనుకుందాం. మీ ప్రోడక్ట్ని మీరు ఆ ఫేస్బుక్లో ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ ఇచ్చారు, కొత్తగా మీదో ప్రోడక్ట్ స్టార్ట్ అయినట్టు. ఆ యాడ్కి అయిన ఖర్చు రెండింటి మీద కలిపి 500 అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు ఆ యాడ్ చూసిన తర్వాత 10 మంది కస్టమర్స్ మీ షాప్కి వస్తారు. ఆ 10 మందిలో 5 మాత్రమే మీ ప్రోడక్ట్ని కొనుక్కుని తీసుకువెళ్తారు. అంటే ఒక 500 రూపాయలు మీరు ఖర్చు పెట్టడం వల్ల 5 మంది మీ ప్రోడక్ట్ని కొన్నారు. అంటే ఒక మనిషికి 100 రూపాయలు చెప్పిన ఇక్కడ ఖర్చు అయింది. దీన్నే కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్. మీకు అయ్యే సిఎసి 100 రూపాయలు అని అర్థం ఇక్కడ. ఇది కంపెనీకి మారుతుంది. రీసెంట్గా ఎగ్జాంపుల్ అమెజాన్ గురించి మాట్లాడుకుంటే కనుక అది దాదాపుగా 12,000 రూపాయలు ఖర్చు పెడుతుందని తెలిసింది. సో మీరు ఆల్రెడీ కనుక బిజినెస్లో ఉంటే కనుక మీ ప్రోడక్ట్ యొక్క సిఎస్సి ఎంత కమెంట్స్లో తెలియపరచండి. సిఎస్సి గురించి ఇంకేదైనా పూర్తిగా ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే కూడా తెలియపరచండి. మనం ఫ్యూచర్లోనే ఒక ఫుల్ డీటెయిల్ వీడియోతో వద్దాం. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.